ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ ఆదివారం భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగింది. దుబాయ్లో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్లో రోహిత్ శర్మ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించగలిగింది. ఈ విధంగా 17 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అదే సమయంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా రెండోసారి ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది. డారెల్ మిచెల్ ఇన్నింగ్స్ సహాయంతో కివీస్ జట్టు 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్లో భారత జట్టు 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని చేరుకుంది. భారత విజయానికి హీరో రోహిత్ శర్మ 74 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ విధంగా 9వ ఛాంపియన్స్ ట్రోఫీ ఎడిషన్ ఘనంగా ముగిసింది. ఇప్పుడు చాలా మంది అభిమానుల మదిలో ఛాంపియన్స్ ట్రోఫీ తదుపరి ఎడిషన్ ఎప్పుడు ఎక్కడ జరుగుతుందనే క్వశ్చన్స్ మెదులుతూ ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఛాంపియన్స్ ట్రోఫీని తదుపరిసారి 2029లో నిర్వహిస్తారు. అప్పటికి భారత జట్టు చాలా భిన్నంగా కనిపిస్తుంది. అయితే కొంతమంది ఆటగాళ్లు 9వ ఎడిషన్లో భారత జట్టు విజేత జట్టులో భాగమైన వారే ఉంటారు. అదే సమయంలో భారతదేశం 2029 ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వబోతోంది. దీంతో ఫ్యాన్స్ కు ఇది ఎంతో గుడ్ న్యూస్ లా మారింది. 2029 ఛాంపియన్స్ ట్రోఫీని భారత గడ్డపై నిర్వహిస్తామని 2021 నవంబర్లోనే ఐసీసీ ప్రకటించేసింది. అయితే ఇది ఏ నెలలో నిర్వహించబడుతోందో సమయం వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. తదుపరిసారి టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా ఛాంపియన్స్ ట్రోఫీలోకి ప్రవేశించనుంది. ఆతిథ్య దేశంగా ఉండటం వల్ల టీమిండియా ఖచ్చితంగా దీని నుంచి ప్రయోజనం పొందుతుంది. ఈ సమయంలో టోర్నమెంట్లో పాల్గొనడానికి పాకిస్తాన్ భారతదేశాన్ని సందర్శిస్తుందా లేదా అది తన అన్ని మ్యాచ్లను తటస్థ వేదికలో ఆడుతుందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ టీమిండియా తన అన్ని మ్యాచ్లను దుబాయ్లో హైబ్రిడ్ మోడల్లో ఆడిన సంగతి మనందరికీ తెలిసిందే.